హోటల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి తగిన విధంగా రాయితీలు కల్పించాలని హోటల్స్ అండ్ అలైన్ ఇన్స్టిట్యూషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షునిగా యనమదల సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి మంతెన వంశీకృష్ణరాజు, కోశాధికారిగా భీమవరపు హేమంతు, గౌరవ అధ్యక్షులుగా పొనకల బాలసుబ్రహ్మణ్యం తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. గ్యాస్, లేబర్, జీఎస్టీ విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. ఖర్చులు పెరిగిన కారణంగానే ఆహార పదార్థాలు ధరలు కూడా సాధారణంగా పెరగడం జరుగుతుందని వారు వెల్లడించారు. హోటల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా హానరీ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాను ఈ రాబోయే 2 సంవత్సరాల్లోనూ. తర్వాత మన జిల్లా అధ్యక్షులు సాంబశివరావు గారు, ట్రెజరర్ వంశీకృష్ణ గారు, ట్రెజరర్ హేమంత్ గారు కూడా ఈ అసోసియేషన్ జిల్లా ప్రాతినిధ్యం వహించడానికి నియమించుకోవడం జరిగింది. మాకు ఈ అసోసియేషన్ అనేది ఈ సంఘటన ఏది ఎందుకంటే మాకున్న సమస్యలని పరిష్కరించుకోవటం ఏదైనా కొత్త వాళ్ళని మళ్ళీ మెంబర్షిప్ జాయిన్ చేసేసుకొని అవగాహన కల్పించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ప్రతి వాళ్ళు హోటల్ రంగంలోకి రావడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు. కానీ ఏంటంటే మినిమము అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఏదో డబ్బులు ఉంటున్నాయి, హోటల్ పెట్టేస్తున్నాం, తర్వాత వర్కర్స్ని పెట్టాం, రన్ చేస్తున్నాం. కానీ దానికి సంబంధించిన ఏమేంటి, ఎలాంటి పరిమితులు ఉండాలి, నిబంధనలు ఉండాలి అనేది అవగాహన లోపం ఉంది. వచ్చే క్యాష్ కౌంటర్ లేదా బిల్లు కౌంటర్ తల్పించి మిగతావి అనేది అందరికీ కాదు, కొద్దిమందికి వచ్చే వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియట్లేదు. దీనివలన ఏంటంటే కొన్ని హోటల్స్ ఇది కూడా రైట్స్ జరగడం, దానివలన కొంచెం ఇబ్బందులు అవటం, అది హోటల్ రంగానికి కూడా చెడ్డ పేరు కూడా వస్తూ ఉంది. ఈ ఏది అవగాహన లేకపోవటం వల్లే మా వాళ్ళు చేసే పనులది. ఒకటి కొంత జిఎస్టీ లైసెన్స్ లేకపోవటం, ఫుడ్ లైసెన్స్ లేకపోవటం, అది ఎలా మనం పనితీరు విషయంలోనే ఎంత శ్రద్ధ తీసుకోవాలి, కస్టమర్తో ఎలా బాధ్యతగా ఉండాలి అనే విషయం మీద మేము అవగాహన సదస్సులు ముఖ్యంగా పెట్టడానికి, వాళ్ళ ముందు జాగృతం చేయడానికి మేము ఈ 2 సంవత్సరాలు పాటుపడతామని, అలాగనే మా స్టేట్ కమిటీతోనూ సిటీ కమిటీతోగాను పర్యవేక్షణలో ప్రతి యనమదల సాంబశివరావు అని ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రజెంట్ మాకున్న సమస్యలు అయితే ముందు గ్యాస్ అనేది పెద్దగా పెద్ద సమస్య. దాని నుంచి ఎలా బయటపడాలో అనేది హోటల్ రంగం అయితే కుదేలైపోయి ఉంది ప్రజెంట్. ఏం చేయాలో మా జిల్లా అంతా కూడా మరి కలెక్టర్ గారు ఎవరైనా ఇది చేయగలిగిందే లేదు. పశ్చిమాసియా యుద్ధం వాతావరణం కారణంగా మనకి ఈ సమస్యలు దీనివల్ల నిత్యావసర వస్తువులు మొత్తం టోటల్ అన్నీ హోటల్ వ్యాపార రంగం అనేది కానీ, స్వీట్ షాపులు కానీ, బేకరీలు ఏమైనా చేసే పరిస్థితి అయితే లేదు. చాలా లాసుల్లో ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరూ మాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా మాకు సహకరించి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మేము విన్నవించుకుంటున్నాం. వాళ్ళకి చాలా ఇబ్బందులు, ఇది ఎప్పుడూ రాలా, ఇది మరో కరోనా తర్వాత ఇది ఒక విపత్తు. దీన్ని ఏ డిపార్ట్మెంట్లు కూడా అందరూ మాకు సహాయం చేసి మేము అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళిన స్టేట్ అసోసియేషన్ మేము వెళ్ళి ఏదో ఒక విధంగా దీన్ని మా మీద దాడులు కానీ ఇంకోటి ఇబ్బంది అంటే దాడులు అంటే వాళ్ళు ఏం మన భయమని కాదు, వాళ్ళు కట్టమంటారు ట్యాక్స్లు అన్నీ కరెక్టే వాళ్ళు చెప్పేది. కానీ కట్టే పరిస్థితిలో మనం లేవు. అంటే ఏ ఆఫీసర్ మనల్ని బెదిరిస్తున్నాడని కాదు పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి వాళ్ళని కూడా మమ్మల్ని ఆదుకోవడంలో కూడా ఇళ్లలో కూడా అట్లా ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటల్ రంగంలో ఇందాక చెప్పినట్టు ఒక ఇడ్లీ తయారవ్వాలంటే 46 రూపాయలు మేము అమ్ముతుంది 50 అని. ఆ 46 అనేది పోయి ఇవాళ 60 రూపాయలకి అది తయారవుతుంటే 50కి అమ్మాల్సి వస్తుంది. ఏంటంటే బయట రేట్లు పెరిగినాయి కానీ హోటల్గా ఆ రేట్లు పెంచితే కస్టమర్స్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి వ్యాపారాలు కూడా పోవటానికి ఉంటాయి. ఏదో ఈరోజు అందరూ టర్నోవర్ కోసం పనిచేస్తున్నారు. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ జిఎస్టీలు అవి కట్టాలన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు. కానీ అది ప్రభుత్వ పాలసీ కాబట్టి కట్టాల్సి వస్తుంది. దాన్ని ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి అవి తగ్గించటం. అట్లాగే మాకు లేబర్ ప్రాబ్లం చాలా ఉంది. దాన్ని మా స్టేట్ అసోసియేషన్ వాళ్ళు దానికి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. ఏదైనా స్థలం ఇస్తే మేము అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టేసి ఈ ప్రతి ఒక్క అసోసియేషన్లో ఉన్న సభ్యుడికి మేము ఈ వర్కర్స్ ప్రాబ్లం లేకుండా చేస్తాం.